ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. అపవాది నిన్ను టార్గెట్ చేస్తూ దేవునికి దూరపరచాలని ప్రార్థన నుండి వేరు చేసే పనిలో అపవాది ఉంటాడండి. కానీ మనం ఏం చేయాలండి? అపవాదిని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా, నా కుటుంబం కోసం ప్రార్థించే అలాంటి కృపను నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన మనం చేయాలండి. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం అందరం తీద్దాం. మత్తయి సువార్త ప్రార్థన గురించిన అంశాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మనము ప్రార్థన చేయాలి. కొంతమంది నిద్ర పట్టట్లేదు అనుకో, ఏం చేస్తారండి? ఏదైనా కానీ మనము సెల్ ఫోన్లో చూడటం, సెల్ ఫోన్తో సమయాన్ని గడపటము అలా ఉంటారు. నిద్ర పక్షాన ఎందుకు నీకు నిద్ర పట్టనివ్వట్లేదంటే నువ్వు ఇంకా దేశము కొరకు, ప్రదేశాల కొరకు, పట్టణాల కొరకు, కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించమని దేవుడు నీకు మెలకువగా ఉండి ప్రార్థించమని చెప్పాడు. మనం ఏం చేయాలంటండి? మనం నిద్ర పట్టిన సమయంలో ఒకసారి 3 గంటల ఆ సమయంలో మేమేం చేస్తామంటే మాకు ఎందుకో ఎవరో వచ్చి తట్టినట్టు మాకు అనిపించింది. ఒక స్వరం మాకు వినపడినప్పుడు మేమేం చేస్తామంటే పాస్టర్ గారు మేము పడుకున్న చోటే లేచి కరెక్ట్గా టైం చూస్తాము, 3 అయ్యిద్ది. ఇక మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం. ప్రభువా మాకు మెలుగునిచ్చావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలని మేమేం చేస్తామంటే అనేక మంది కొరకు మేము